అలా అందరికీ ఈరోజు దేవుడికి నైవేద్యం కావాలని చెప్పేసి పక్కన చూస్తే మా ఇంటి పక్కన సీతాఫల పండ్లు ఉన్నాయి కాబట్టి నేను అది తీసుకున్నాను. అలా చూస్తుంటే ఒక చిన్న సీతాఫల పండు కనిపించింది. తీసి చూస్తే నల్లగా చిన్నగా ఉన్న సీతాఫల పండు కనిపించింది. ఓపెన్ చేసి చూద్దామని అనుకున్నాను, కానీ అంత సాహసాలు వద్దులే, ఏదో పురిగిపోయిందేమో అని అనుకున్నాను. ఒకటైతే దొరికింది, ఇంకోటి కూడా దొరికించుకున్నాను. ఇంతకు మీ ఏరియాలో సీతాఫల పండుని ఏమంటారో మీరు కామెంట్ చేయండి. మ్యాథ్స్ గారు చూడండి ఎలా చేస్తున్నాడో, నేను అక్కడ పక్కన పెట్టేశాను. ఇప్పుడు మా వినాయకుడు ఎలా ఉన్నాడో చూపిస్తున్నాను చూడండి. మా వినాయకుడు బాగున్నాడు కదా. వినాయకుడి కోసం లడ్డు కూడా తెచ్చి పెట్టాను. ఎప్పుడో పులిహోర చేసి పెట్టింది మమ్మీ, అందుకే అక్కడ పెట్టేశాము. గొడుగు అన్నీ తెచ్చేసాము. మేము 5 డేస్కి నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాము. ఇది 4th డే కాబట్టి మొత్తము మంచి పండ్లు అవన్నీ పెడదాం అనుకున్నాము. చాలా పండ్లే ఎక్కువ ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి.